వెల్కమ్ టు జీటీపీఎన్ న్యూస్. ఈనాటి ముఖ్యాంశాలు. జాతీయ స్థాయి అథ్లెటిక్ ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలకు సర్వం సిద్ధం. ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నిరాశే మిగిలింది. కేసీఆర్ మెడలు వంచేంత వరకు దీక్షను కొనసాగిస్తా. నిరుద్యోగ నిరాహార దీక్షలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సెప్టెంబర్ 17న తెలంగాణ అవతరణ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాళా వెంకటరెడ్డి డిమాండ్. వరంగల్ నగరంలో నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలను విజయవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. హన్మకొండ జేఎన్ స్టేడియంలో పనులను పరిశీలించారు. వేడుకల్లో 48 ఈవెంట్లలో 650 మంది క్రీడాకారులతో 5 రోజుల పాటు జరగనున్నాయని, బోరుగల్లులో క్రీడా పండుగ చారిత్రక నగరంలో తొలిసారి పోటీలు జరపడంతో క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. తొలిసారి సింథటిక్ ట్రాక్ పై అథ్లెటిక్స్ పోటీలకు ఆతిథ్యమివ్వబోతున్నామని, ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న 60వ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు జవహర్లాల్ నెహ్రూ స్టేడియం జేఎన్ఎస్లో అట్టహాసంగా ప్రారంభం కానున్నాయని అన్నారు. 7.8 కోట్లతో సింథటిక్ ట్రాక్ పనులు పూర్తి చేశారని, 5 రోజుల పాటు సాగే ఈ క్రీడల్లో పాల్గొనేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల క్రీడాకారులు తరలిరానున్నారన్నారు. అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీలకు ఆర్గనైజింగ్ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. ఈ చారిత్రాత్మక నగరంకి మరొక చారిత్రాత్మక ఈవెంట్ జరగబోతుంది. రేపటి నుంచి 5 రోజుల పాటు ఘనంగా వైభవంగా ఒక పండుగ వాతావరణంలో గత నెల రోజుల నుంచి మా అథ్లెట్స్ క్రీడాకారులు కానీ అథ్లెట్స్ అసోసియేషన్లు కానీ పెద్ద ఎత్తున ఒక శ్రమ కోర్చి ఈ ఈవెంట్ని సక్సెస్ చేయాలని చెప్పి మరి పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో మా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు, ప్రత్యేకించి మా కమిషనర్ ఆఫ్ పోలీస్ తరుణ్ జోషి గారు కానీ, మా కార్పొరేషన్, మా కూడా మేమందరం కూడా మరి ఈ ఈవెంట్ సక్సెస్ చేయాలి, ఒక పండుగ వాతావరణంలో చేయాలని చెప్పి గత నెల రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున శ్రమకు ఓర్చి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది తుదిఘట్టం. మరి బ్రహ్మాండంగా స్టేడియంను అలంకరించడం, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో సహకారంతో మరి ఈరోజు చిరకాల వాంఛ అయినటువంటి వరంగల్ జిల్లా చిరకాల వాంఛ అయినటువంటి క్రీడాకారుల వాంఛ అయినటువంటి సింథటిక్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది బ్రహ్మాండంగా మరి పూర్తి చేసుకోవడం జరిగింది. మరి రేపటి నుంచి నేషనల్ అథ్లెట్ ఓపెన్ ఛాంపియన్షిప్ 5 రోజుల పాటు ఈ జేఎన్ఎస్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో సుమారు 600 పైచిలకు మరి రాష్ట్ర జాతీయ స్థాయిలో పాల్గొన్నటువంటి క్రీడాకారులు, ప్రత్యేకించి మా లాంగ్ జంప్ అంజుబి జార్జ్ వారు వరల్డ్ ఛాంపియన్షిప్ పొందినటువంటి క్రీడాకారిని కూడా మరి ఈరోజు చారిత్రాత్మక నగరానికి రావడం జరిగింది. వారు కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. వస్తున్నటువంటి క్రీడాకారులకు పెద్ద ఎత్తున మా క్రీడా అభిమానులు, మా అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరూ కూడా వారికి స్వాగతం పలికి ఈ చారిత్రాత్మక నగరంలో ఈ చారిత్రాత్మక మరి ఈవెంట్ విజయవంతమయ్యేదానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ క్రీడల్లో 600 పైచిలకు క్రీడాకారులు పాల్గొనడం, అదేవిధంగా అఫీషియల్స్ ఒక 160 మంది కూడా వారికి సహాయ సహకారాలు అందించడం, అందరికీ కూడా మరి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నిరాశ మిగిలిందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి బోడా సునీల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఇప్పటికీ ఆదుకోలేదని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల విమర్శించారు. నిరుద్యోగ నిరాశ దీక్షలో భాగంగా హన్మకొండకు వచ్చిన షర్మిల కేయూ జంక్షన్లో జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కేయూ జంక్షన్ నుంచి దీక్ష శిబిరం వరకు పాదయాత్ర చేసి అనంతరం దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. ఇంకా ఎంతమంది చనిపోతే కేసీఆర్ స్పందిస్తారని నిలదీశారు. 10 వారాలుగా తాను నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వ స్పందన లేదన్నారు. కేసీఆర్ మెడలు వంచే వరకు తన దీక్షలు కొనసాగుతాయని షర్మిల స్పష్టం చేశారు. ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు అని, తన ఆత్మహత్యతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని, నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఇదే కాకతీయ యూనివర్సిటీ ముందు, ఈ గేటు ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోకపోయాడు సునీల్ నాయక్. వారం రోజుల పాటు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడి సునీల్ నాయక్ ఈ పోరాటాన్ని ఆపొద్దండి, నేను లేకపోయినా ఈ పోరాటం కొనసాగాలని చెప్పి మరి చనిపోవడం జరిగింది. ఇది జరిగి కూడా దాదాపు 6 నెలలు అయ్యింది. అయినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వము నోటిఫికేషన్లు జారీ చేయడం లేదు. కేసీఆర్ గారిని అడుగుతున్నాం, ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటారు? ఇంకా ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే మీ కళ్ళు తెరుచుకుంటారు? ఇక ఎంతమంది తల్లిదండ్రుల కడుపు కోత మిగులుస్తారు? కేసీఆర్ గారు ఎందుకు విద్యార్థుల మీద మీరు కక్ష కట్టారు? వీళ్ళే కదా పోరాటం చేసింది, వీళ్ళే కదా తెలంగాణ సాధించుకుంది. ఎందుకు వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వటం లేదు? కళ్ళ ముందర 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా కనిపిస్తున్నా కూడా మీరు మొండిగా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు అంటే ఏమనుకోవాలి? ఇది మదం కాదా? ఎందుకని ఇంతమందిని ఆత్మహత్యల దారి పట్టిస్తున్నారు? కేసీఆర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ మేము 10 వారాలుగా నిరుద్యోగుల కోసము ప్రతి మంగళవారము నిరుద్యోగ వారంగా ప్రకటించి ప్రతి మంగళవారము దీక్ష చేస్తున్నాం. ఇప్పటికి 10 వారాలయ్యింది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము మొద్దు నిద్ర నటిస్తూనే ఉంది. ఏమనుకోవాలి? అంటే నిరుద్యోగుల ప్రాణాలకు విలువ లేదనుకోవాలా? దొరగారి గడీలకేమో, ప్రగతి భవన్కేమో బాత్రూములలో కూడా బుల్లెట్ ప్రూఫ్ ఉంది. అంటే వాళ్ళ ప్రాణాలకే విలువ ఉందనా? నిరుద్యోగుల ప్రాణాలకు విలువ లేదనా? ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటారు కేసీఆర్ గారు అని మేము ప్రశ్నిస్తున్నాం. 10 వారాలుగా మేము నిరాహార దీక్షలు చేస్తున్నా కేసీఆర్ గారికి పట్టనట్టే ఉన్నారు. 10 కాదు, 20 కాదు, 200 అయినా, 100 అయినా, 300 అయినా, ఎన్ని వారాలైనా మేము నిరాహార దీక్షలు చేస్తూనే ఉంటాం. కేసీఆర్ గారు మెడలు వంచి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. సెప్టెంబర్ 17, 1948 రోజును తెలంగాణ అవతరణ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలంటూ ఆయన చేపట్టిన బస్సు జాత మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. సిపిఐ నాయకులు, పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం పట్నంలో ర్యాలీ నిర్వహించి తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారి స్తూపాలకు నివాళులర్పించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులకు భారత కమ్యూనిస్టు పార్టీ. ఈ సందర్భంగా చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ కర్ణాటక, మహారాష్ట్రాలలో రాష్ట్ర అవతరణ దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు హామీని ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ పోరాట యోధుల త్యాగాలను పాఠ్యాంశాలలో చేర్చాలని, రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ ఆయన చేశారు.
కేంద్రం ముసలి కన్నీరు కారుస్తూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ పేదవాడి నడ్డి విరుస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, అదానీలకు అమ్ముతూ కనుమరుగు చేస్తున్నారని, రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ఈ నెల 20 నుండి 30 వరకు చేపట్టే దేశవ్యాప్తంగా ఆందోళనను విజయవంతం చేయాలని, 25వ తారీఖున చేపట్టిన భారత్ బంద్ను జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇవాళ తెలంగాణలో మళ్ళా ఎర్ర జెండా పార్టీలు, అందులో ప్రధానంగా సిపిఐ పార్టీ ఏదేమైనా మళ్ళీ భూమి సమస్య జెండా తెస్తున్నది. దున్నేవాడికి భూమి ఎట్లయితే ఆనాడన్నమో ఇవాళ భూములు ఆనాడు భూస్వాములు ఉంటే ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఈనాడు ఎంపీలు, ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీలు మళ్ళీ ఆక్రమణ పోతా ఉన్నారు. మంత్రులు ప్రత్యేకించి ఇలాంటి నేపథ్యంలో మీరు భూములు, అసైన్మెంట్ భూములు పట్టాలిచ్చినప్పుడు లాక్కుంటే ఇంకా సాయిస్తూ ఊరుకునేది లేదు. ఎంతవరకైనా తెగయిస్తాం. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాట యోధుల సాక్షిగా మేమంతా కూడా ప్రతిజ్ఞ తీసుకుంటాం. మళ్ళీ భూ పోరాటాలకి విజృంభిస్తాం. ఈ పోలీసు ఆగదారుల హక్కుల సాధనకి ఉద్యమిస్తాం. తాడుపేట తేల్చుకుందాం. అందులో కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. ఇవాళ ఇళ్ల స్థలాల పట్టాలు లేవు. జీవో తీసినారు 50. అలాగే డబుల్ బెడ్రూమ్ ఎవరు అది ఇయ్యలేరు. దరిద్రం 3 ఎకరాల భూమి అది ఇయ్యలేరు. ఇంకా ఏమి ఇచ్చారు? పెన్షన్లు మాట ఇచ్చి 50 సంవత్సరాలకు అది ఇయ్యలేరు. అందుకనే మరి నిరుద్యోగ వృత్తి 3000 పదాలు ఇస్తారు, అది ఇయ్యలేరు. ఇట్లా ఇప్పుడేమో దళిత భాష 10 లక్షలు అంటా ఉన్నాడు. ఎవరికి ఇస్తావా? ఓన్లీ హుజరాబాద్ ఎన్నికల కొరకు హుజరాబాద్లోనే ఈ దళితులకి ఇస్తారట. మిగతా అన్ని తెలంగాణ అంతా దళితులు పేదవాళ్ళు లేరా? ఆకలితో అలమటిస్తలేరా? ఊరు బయట ఉండలేరా? గుడిసెల్లో ఉండలేరా? కళ్ళ కనపడలేవా ప్రభుత్వానికి? ఏదేమైనా తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు ఇవ్వకపోతే మాత్రం డబ్బులు పట్టిపోతాడు కేసీఆర్. టీఆర్ఎస్ ప్రభుత్వం మస్తాస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తూ ఈ ప్రచారం కొరకు పథకాలు కాదు, సంక్షేమ పేరుతో సంక్షేమ పథకాలు ఉన్నారు తప్ప ఓట్ల కొరకు పథకాలు కాదు, సీట్ల కొరకు పథకాలు కాదు, బోగస్ మాటలు, అబద్ధాల మాటలు చెప్పి మబ్బు పెట్టడం కాదు. ఇలాంటి ఆటలు సాగం. ఏదైనా మేము మా సీట్లు వస్తాను, మేము గెలుస్తాను, మాకు ఎదురు లేదనుకుంటే ఎదురు ఏమి లేదు. ఎట్లా అధికారం అవసరం అట్లనే పోతుంది. చాలా పార్టీలు చూస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ కార్యదర్శి విజయసారథి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ సారథి, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ స్థాయి అథ్లెటిక్ ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 19 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు తరలివచ్చి ఈ పోటీల్లో పాల్గొననుండగా 250 మంది టెక్నికల్, అఫీషియల్ పోటీల నిర్వహణలో పాలుపంచుకోనున్నారు. మొత్తం 25 ఈవెంట్స్లో స్త్రీ పురుషుల విభాగంలో వేరువేరుగా పోటీలు జరుగుతాయి. అథ్లెటిక్ పోటీలపై ఇప్పటికే వివిధ రూపాల్లో విస్తృత ప్రచారం చేపట్టారు. సోషల్ మీడియాతో పాటు నగరంలోని వివిధ జంక్షన్లలో డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేసి ప్రముఖులు, రాజకీయ నాయకులు, జిల్లా అధికారుల సందేశాలతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. Hello Warangal, this is your Commissioner of Police. I hope all of you are doing fine. It's a matter of great pride for all of us that Warangal would be hosting 60th edition of National Open Athletics Championship, and I want all of you at Jawaharlal Nehru Stadium from 15th to 19th of September. It's a great opportunity for the athletes from across India. క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది. జేఎన్ క్రీడా మైదానంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ అథ్లెటిక్ ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలకు తిరుమల అవకాశం 2 తెలుగు రాష్ట్రాలకు ఇంతవరకు దొరకలేదు. ఇదే తొలిసారి కావడం, అది చారిత్రక వరంగల్ నగరానికి దక్కడం ప్రతిష్టాత్మకంగా మారింది. कुछ करिए
నిర్వాహకులు ఏర్పాట్లను సవాలుగా తీసుకొని ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోటీలలో జేఎన్ఎస్తో పాటు లీడ్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సహకారంతో పోటీలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ జేఎన్ఎస్ సింథటిక్ ట్రాక్ నిర్మాణం పూర్తి కావడంతో జాతీయ స్థాయి పోటీలలో నిర్వహణ అవకాశం దక్కిందని అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు కువెట్ నిబంధనలను అమలు చేస్తూ క్రీడాకారులకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని, వరంగల్కు దక్కిన ఈ అవకాశాన్ని 100% సద్వినియోగం చేసుకుంటామని అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి తెలిపారు. జరగబోయే 60వ ఓపెన్ నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్కు దీనికి ఈ ఈవెంట్ చేయడానికి ముఖ్య కారకులైనటువంటి వాళ్ళంతా పాల్గొంటున్నారు. మన డిస్ట్రిక్ట్ కలెక్టరు కూడా చైర్మన్, కూడా కమిషనరు, మున్సిపల్ కమిషనరు, మున్సిపల్ చైర్మన్ వీళ్ళంతా ఈ మీటు సందర్భాన వాళ్ళ పనులు వాళ్ళ డిపార్ట్మెంట్కు అప్పచెప్పి చేయించడం జరుగుతున్నది. కూడా వాళ్ళ తరఫున మనకు గ్రాస్ ఒకటి 40 లక్షలతో గ్రాస్ ఒకటి పని జరిగింది. మున్సిపల్ కార్పొరేషను వాళ్ళు 1,80,00,000 ఫ్లడ్ లైట్స్ అరేంజ్ చేయడం జరుగుతున్నది. ఆ పనులు ఈ మీట్ అయిపోయినాక స్టార్ట్ చేస్తారు. ఈ మీట్ వరకు అవి జరిగే సాధ్యం కాదు కాబట్టి మీట్ అయినాక వాళ్ళు చేయడానికి నిర్ణయించుకున్నారు. దీనికి 650 మంది దేశం మొత్తము డిపార్ట్మెంట్లు, స్టేట్స్ అన్నీ పాల్గొంటున్నాయి. 175 మంది నిపుణులు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి వివిధ రాష్ట్రాల నుండి ఆల్రెడీ నగరానికి చేరుకోవడం జరిగింది. వాళ్లకు అఫీషియల్స్కు వాళ్లకు మేము ఆర్గనైజేషన్ తరఫున అకామిడేషను మరియు ఫుడ్ అరేంజ్ చేసినాము. మిగతా స్టేట్ అథ్లెట్స్కు కోవిడ్ నిబంధనల ప్రకారంగా వాళ్ళ అకామిడేషన్ కానీ వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళే చేసుకోవాలి. దీనికి మేము ఈ మీటును కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా ఎస్ఓపి మాకు ఇచ్చిన దీని ప్రకారంగా మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. దీనికి వరంగల్ ప్రజలు 15 నుండి 19 వరకు జరిగే ఈ ఛాంపియన్షిప్ వరంగల్ ప్రజలంతా వచ్చి తిలకించవలసిందిగా స్టేట్ అసోసియేషన్ సెక్రటరీగా నేను అందరినీ విన్నవించుకున్నాను. కమలపూర్ మండలంలోని పారిశుద్ధ్యం మెరుగుతో పాటు ప్రతిపాదించిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. మంగళవారం నాడు కలెక్టర్ కమలాపూర్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమలాపూర్ మండల కేంద్రంలో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే మరో ట్రాక్టర్ కొనుగోలు చేయాలని సూచించారు. శానిటేషన్ పనులు ప్రతిరోజు పకడ్బందీగా చేపట్టాలని కోరారు. అనంతరం కలెక్టర్ డబుల్ బెడ్రూమ్ పనులను పరిశీలించారు. దాదాపు 320 డబుల్ బెడ్రూమ్లను నిర్మిస్తున్నందున రాబోయే 2 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణంలో నాణ్యత పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ లలితాదేవి, పంచాయతీరాజ్ ఏఏ శంకరయ్య, డిఈ దయాకరాచారి, ఆర్ఎన్బిఈఈ డిఈ రాజు, కమలాపూర్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రవి, మండల మెడికల్ అధికారిని హర్షిని ప్రియ తదితరులు పాల్గొన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 75% ప్రాంగణ నియామకాలు పొందినట్లు వైస్ ఛాన్సలర్ ఆచార్య తాటికొండ రమేష్ తెలిపారు. దూర విద్యా కేంద్రం సెమినార్ హాల్ నందు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2020-2021 విద్యా సంవత్సరానికి 193 మంది బీటెక్ 4వ సంవత్సరం విద్యార్థులు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక 34 బహుళజాతి సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్వహించిన పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ప్రాంగణ నియామకాలు పొందారని అన్నారు. ఈ ప్రాంగణ నియామకాలు గత సంవత్సరంతో పోలిస్తే 58% పెరుగుదల ఉందని అన్నారు. మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఎంఎస్ విద్యను అభ్యసించడానికి అవకాశం వచ్చిందని అన్నారు. విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి టాస్క్, కోకోబీస్ తదితర సంస్థలతో శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ భయంకర పరిస్థితుల్లో కూడా ప్రాంగణం నియామకాలు పొందడం అభినందనీయమన్నారు. 21 నియామకాలలో మన క్యాంపస్ రిక్రూట్మెంట్ అనేది 369 మంది విద్యార్థులను ఎంపిక చేయడం అనేది జరిగింది. అందులో హయ్యెస్ట్ శాలరీ 8 lakhs నుంచి 4.5 lakhs వరకు కూడా పొందడం జరిగింది. అయితే ఈ పర్ఫార్మెన్స్ అనేది కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి 3
కళాశాలలు ఉన్నాయి. ఆ కళాశాలలో తీసుకున్నట్లయితే ఉమెన్స్ కాలేజీ ఈ ప్రాంగణంలోనే ఉంది. ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ ఉమెన్స్ కాలేజ్లో సిఎస్సి నుంచి కంప్యూటర్ సైన్స్ నుంచి 66 మెంబర్స్ విద్యార్థులు ఉంటే అందులో 58 మంది ఎంపిక కావడం అనేది హర్షణీయం. తర్వాత ట్రిపుల్-ఈలో కూడా 66 మంది విద్యార్థులు ఉంటే 22 మంది క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ కావడం జరిగింది. అలాగే ఈసీలోకి వెళ్ళి కూడా 63 మంది విద్యార్థుల్లో 43 మంది విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది. ఐటీలో కూడా 56 మంది విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. దీని పర్సెంటేజ్లో చెప్పాలంటే 240 మంది విద్యార్థులలో 179 మంది విద్యార్థులు 73% మంది మనం క్యాంపస్ సెలక్షన్లో ఎంపిక కావడం అనేది చాలా హర్షణీయమైనటువంటి పరిణామము. నిజం చెప్పాలంటే ఈ కళాశాల అనేది మహిళా కళాశాల అనేది చాలా యంగెస్ట్ కాలేజ్ కింద కూడా మనకు ఈ తెలంగాణ ప్రాంత వాసులందరికీ కూడా తెలిసిన విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. దేశంలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా ఇన్ఫోసిస్ కానీ, ఐబిఎం కానీ, టీసీఎస్ కానీ, మైండ్ ట్రీ కానీ, యాక్సెంచర్ కానీ, విప్రో లాంటి అనేక రకాలైనటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్లో మన ఈ ప్రాంగణంలో చదువుకున్నటువంటి విద్యార్థులు సెలెక్ట్ కావడం అనేది కాకతీయ యూనివర్సిటీ నాణ్యమైన విద్యకు వేస్తున్నటువంటి పెద్దపీట అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనము టాస్క్తో కూడా మనం కొలాబరేషన్ అయ్యి ఆ రకంగా కూడా మన యొక్క నైపుణ్యాలను పెంచుకోవడానికి కూడా మనము ముందుకు పోతున్నాం అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఐటీ అండ్ సాఫ్ట్వేర్ సెక్టార్లో మనకు 70% టోటల్ రిక్రూట్మెంట్ జరిగింది. సమావేశంలో మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య శ్రీ శ్రీనివాసులు, కో ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య మల్లారెడ్డి, ప్లేస్మెంట్ డైరెక్టర్ ఆచార్య పి వరలక్ష్మి, ఈ శ్రీనివాసరావు, వి రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు శ్రీమతి వైఎస్ షర్మిల గారు ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణానికి వెళ్లారు. కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్లోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి వైఎస్ షర్మిల గారు పూలమాల వేసి నివాళి అర్పించారు. గట్టిగా చప్పట్లతో మనందరి ఆడబిడ్డ తెలంగాణ ప్రజల గుండె ధైర్యం, గట్టిగా చప్పట్లతో షర్మిల గారికి స్వాగతం. అనంతరం దీక్షా స్థలం వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు, నిరుద్యోగులు పాల్గొని వైఎస్ షర్మిల గారి పాదయాత్రకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఎన్నో ఉద్యమాలకు నిలయమై తెలంగాణ ప్రత్యేక నిరుద్యోగులకు అండగా నిలబడడం కోసం ఈ గడ్డ మీదకి వచ్చినటువంటి మనందరి ఆరాధ్య దైవం మన ఆడని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్ర దీక్షా స్థలమైన హయగ్రీవచారి గ్రౌండ్ వరకు సాగింది. నైజాం నిరంకుశ పాలన అంతమై భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్ 17 రోజును తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని గాంధీ సెంటర్లో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల బస్సు యాత్ర చేరుకుంది. ఈ బృందానికి సిపిఐ కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నైజాం పాలనలో దురలు, భూస్వాములు, దేశ్ముఖుల అరాచకాలు కొనసాగేవని తెలిపారు. ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా నైజాం ఆజాద్ హైదరాబాద్గా ప్రకటించుకున్నాడని గుర్తు చేశారు. 21 మందిని రజకార్లు కర్కశత్వంగా సజీవ దహనం చేశారని, ఈ పోరాట వీరుల త్యాగ ఫలమే నైజాం పాలన నుంచి విముక్తి చేశారని వివరించారు. గుర్తించాలి, సాగు తెలుసుకుందాం, తుపాకులు రాష్ట్రం తెలుసు, అయినా కూడా తెలంగాణ విముక్తి కావాలి, తెలంగాణ భారత వీరుడు కావాలని పోరాటం చేశారు. అయితే ఎట్టకెరకి మనకు 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వచ్చింది. అప్పటికే నైజాం రాజు ఆజాద్ హైదరాబాద్ గా ప్రకటించుకున్నాడు. నేను ఈ దేశంలో విలీనం చేయనన్నాడు, నేను స్వతంత్ర రాజ్యంగా ఏలుకుంటా అన్నాడు.
దాన్ని ఇవాళ మనం గుర్తించాలి. అంటే ఆ తర్వాత ఏమైంది, సెప్టెంబర్ 11 అంటే 26 రోజులకి ఆనాడు ఆంధ్ర మహాసభ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, కార్మిక సంఘాల నాయకులు కలిసి పిలిపించారు. రావి నారాయణరెడ్డి, బద్ద మల్లారెడ్డి, భక్తు మోయినుద్దీనులు ఏం పిలిపించారు, ఇక తెలంగాణ ప్రజలారా ఇక ఇప్పుడు చావోతే ఎవరైనా తెలుసుకోండి. ఇప్పటిదాకా మీరు మరి కత్తులు కటారాలు లేకుంటే రోకలి మళ్ళీ కారపొడి కడుతున్నారు, కానీ ఇక చెల్లదు. సాయుధులు కండి, ఆయుధాలు పట్టండి, ఆయుధాల ట్రైనింగ్ ఇస్తున్నాం. క్యాంపులు పెట్టినాం, చాందాలో క్యాంపు, అనేక చోట్ల క్యాంపులు పెట్టి ఆయుధాలు పట్టే ట్రైనింగ్ ఇప్పించి ఆ తర్వాత పెద్ద పోరాటాన్ని ఉద్యోగం చేశారు. సెప్టెంబర్ 11న సాయుధ పోరాటం ఆరంభమైంది. అది 1951 దాకా కొనసాగించింది. అయితే 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ హైదరాబాద్ సంస్థానం భారతదేశం విలీనమైంది. వల్లభాయ్ పటేల్ పంపించి గోపాయికారి గారు నైజాం కూడా దొంగిపోయి ఒప్పందం చేసుకుని, ఇద్దరు కేంద్రం నైజాం ఒప్పందం చేసుకుని కమ్యూనిస్టుల పేరు రావద్దు, కమ్యూనిస్టుల గుర్తింపు రావద్దని చెప్పేసి కుట్రపురుడు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి విజయసారథి, మండల కార్యదర్శి తురక రమేష్, తర్కల్లపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సభ కాంగ్రెస్ సభ కాదు, అది కేసీఆర్ సభ అని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ గారు విమర్శించారు. హన్మకొండ హంటర్ రోడ్లోని వేద బంక్వెట్ హాల్లో బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు, జిల్లా పదాధికారులు, మోర్చాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు, డివిజన్, మండల అధ్యక్షులు, కార్పొరేటర్లు, ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో తెలంగాణ విమోచన దినోత్సవం రోజున నిర్మల్లో జరుగు కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారి పర్యటన, హుజూరాబాద్ ఎన్నికలు మరియు భవిష్యత్తు కార్యక్రమాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా రావు పద్మ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేసీఆర్ మరియు టీఆర్ఎస్ నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రోజున గజ్వేల్లో కాంగ్రెస్ సభ పూర్తిగా కేసీఆర్ టీఆర్ఎస్ సభ అని, అధికార టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ రెండు ఒకటే అని, టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను ఓర్వలేక గోబిల్స్ ప్రచారం చేస్తూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారని, ప్రగతి భవన్ నుండి బయటకు రాని సీఎం హుజూరాబాద్ ఎన్నికలు అనగానే బయట తిరుగుతున్నాడు, కొత్త పథకాలు పెడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ వి మురళీధర్ గౌడ్, రాష్ట్ర నాయకులు చాడా శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలోని ఓ ప్రముఖ శైవ క్షేత్రంలో నాగుపాము హల్చల్ చేసింది. వర్ధనపేట మండలం ఇల్లందులోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోనికి 6 అడుగుల నాగుపాము బుసలు కొడుతూ గుడిలో ప్రవేశించింది. గుడి లోపల భాగంలో కలియ తిరగడంతో భక్తులు ఇది దేవుని మహిమ అని పూజలు చేశారు. మరికొందరు భక్తులు భయాందోళనకు గురయ్యారు. ప్రధాన ఆలయంలో సుమారు 3 గంటల పాటు హడావిడి చేసిన నాగుపాము అర్చకుల పూజలు చేయడంతో చుట్టుపక్కల పొలాల్లోనికి వెళ్లిపోయింది. ఇది స్వామివారి మహిమే అని అర్చకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. నా పేరు నటరాజ్ శర్మ. నా పేరు నేను స్వామివారికి నివేదన వేద్దామని చెప్పేసి పాత్ర కోసం బయటకు వచ్చాను. నేను రాగానే ఆ పాత్ర పక్కనే నాకు సత్సంగం కనిపించింది. నాకు చూసి నేను మా ఆలయ సిబ్బందికి, మా యువ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఇది దాదాపు 1 గంట సేపు అవుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా స్వామివారి దర్శనం కోసం వచ్చారు. చాలామంది దర్శించుకున్నారు. దాదాపు 1 అవర్ వరకు ఇక్కడే ఉన్నారండి భక్తులు కూడా చాలామంది. మహబూబాబాద్ జిల్లా కుర్వి మండలంలోని గుండ్రాతిమడుగు రెవెన్యూ పరిధిలో ఉన్న తాట్యా తాండా, పిల్లిగుండ్ల తాండా గిరిజన రైతుల భూములను ప్రభుత్వ భూములని తప్పుడు సమాచారంతో రెవెన్యూ రికార్డులు నమోదు చేశారని పిల్లిగుండ్ల తాండా వాసులు ఆరోపించారు. తమని వెంటనే ప్రభుత్వం ఆదుకొని తమ భూముల పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలని తాండా వాసులు కోరుతున్నారు. నాయన పేరు నునాథ్ బిచ్చా. 10 ఏళ్ళు తీసుకున్నాడు పట్వారి. సంవత్సరం 2 సంవత్సరం తిరిగినా కానీ పట్టా చేయలే. అట్లా తిరిగి పైసలు తిని అట్లా బదిలీ అయిపోయింది కానీ పైసలు అయితే పట్టా చేయలే మా భూమికి. అట్లా బతుకోవచ్చు. నా మొగోడు చచ్చిపోయినా కూడా నా పిల్లగాల మీద కూడా చేయలేదు సార్. నా పేరు మీద కూడా రాలే పట్టా. మాకు 108 ఎకరాల భూములు ఉన్నాయి. అయితే వాటిని ప్రభుత్వం ఏం చేశారంటే
1977 సంవత్సరంలో పోలియో పాని ఉన్నాయి. ఆ రికార్డుల ప్రకారం చూస్తే అవన్నీ అవి పట్టా భూములుగా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పుడు అవన్నీ అసైన్మెంట్ ల్యాండ్ కింద మార్పులు చేశారు. అయితే వీటిని ఎందుకు చేసేటని ఎంఆర్ఓ విజయ్ కుమార్ గారిని అడిగితే ఆయన ఏమంటున్నాడు, మీ భూములు అవి కావు, మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అవి మొత్తం గవర్నమెంట్ చెందుతాయి, మీరు దున్నుకోండి, ఇల్లు కట్టుకోండి, కానీ దాన్ని మీ అమ్మే అధికారం మీకు లేదు అని ఎంఆర్ఓ గారు మీరు ఏమైనా డిఫై చేస్తే మేము కేసు పెడతా అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. అయితే ఈ విధంగా నేను కేటీఆర్ సార్కి ట్విట్టర్ పెట్టిన మొన్న జూలై 7వ తారీఖు నేను ట్విట్టర్ కేటీఆర్ గారి సార్ పెడితే కేటీఆర్ సార్ రెస్పాండ్ అయ్యి కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి అంతకుముందు రైతులకు పాస్బుక్ వచ్చినా కూడా డిజిటల్ సైన్ చేసి 1B రికార్డ్ వచ్చినా కూడా రైతు బంధు రైతు బీమా నమోదైనా కూడా అర్ధాంతరంగా ఎవరి కనీసం రైతుకు సమాచారం కూడా ఇవ్వకుండా, ఎవరికి తెలియజేయకుండా, కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా 1B ROR నిలుపుదల చేసి రైతులకు తీవ్రమైన అన్యాయానికి గురి చేస్తున్నాడు.